ఇప్పటికే ఏలియన్స్ గురించి 5 వీడియోస్లో 5 వేరు రకాల ఇన్ఫర్మేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఏలియన్స్కి సంబంధించి మరొక విషయం కూడా ఉంది. అదే ఏలియన్ అబ్డక్షన్స్, అంటే ఏలియన్స్ చేత కిడ్నాప్ చేయబడడం. ఈ ప్రపంచవ్యాప్తంగా అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. వాటిలో కొన్ని బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం కొంచెం పూర్తిగా తెలుసుకుందాం. దాన్ని బట్టి మీకేమనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది, మనకేమనిపిస్తుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. నెంబర్ 1, ట్రావిస్ వాల్టన్. ఆ రోజు డేట్ నవంబర్ 5, 1975 సంవత్సరం. ఆ రోజు వెడ్నెస్డే. ట్రావిస్ వాల్టన్ మరియు మరొక 7 క్రూ మెంబర్స్ ఆరిజోనాలోని హెబర్ ప్రాంతంలో ఉన్న అపాచీ సెడ్గ్రేవ్స్ నేషనల్ ఫారెస్ట్లో చెట్లను కొట్టే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజు ఆల్మోస్ట్ ముగిసిపోవచ్చింది. వాళ్ళంతా కూడా ఇంకొంచెంసేపు పనిచేసి వాళ్ళ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ టైంలో ట్రావిస్కి చెట్ల వెనకాల ఏదో ఒక డార్క్ లైట్ అనేది కనిపించింది. అది చాలా తీక్షణంగా వాళ్ళ వైపే చూస్తున్నట్టుగా కనిపించింది. దాంతో అదేంటో తెలుసుకుందామని ట్రావిస్ దాని దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అది ఒక గోల్డెన్ కలర్లో ఉన్న ఒక వింత డిస్క్. అది నేల నుంచి 20 అడుగుల ఎత్తులో దేని సపోర్టు లేకుండా అలా తిరుగుతూ ఉంది. అది 15 నుంచి 20 అడుగుల డయామీటర్ని కలిగి ఉంది. 8 నుంచి 10 అడుగుల విడ్త్ను కూడా కలిగి ఉంది. అయితే ట్రావిస్ మాత్రమే కాదు, అతని యొక్క కోవర్కర్స్ కూడా దాన్ని చూశారు. ట్రావిస్ దాని దగ్గరికి వెళ్ళబోతుంటే అతన్ని దాని దగ్గరికి వెళ్ళొద్దని వారించారు. అయినా కూడా ట్రావిస్ వాళ్ళ మాటలు వినకుండా దాని దగ్గరికి వెళ్ళాడు. దాని దగ్గరికి వెళ్ళగానే ఆ క్రాఫ్ట్ నుంచి ఏవో ఒక వింత వైబ్రేషన్స్ వంటివి వచ్చాయి. అండ్ ఆ తర్వాత వెంటనే బ్లూ కలర్ మరియు గ్రీన్ కలర్ మిక్స్ అయిన ఒక లైట్ అనేది చాలా వేగంగా వచ్చి ట్రావిస్ యొక్క ఛాతీని మరియు తలని తాకింది. ఎవరో గట్టిగా కొట్టినట్టు ట్రావిస్ 10-15 అడుగులు వెనక్కి పడిపోయాడు. అప్పుడు ఏం జరిగిందో ట్రావిస్కి అంతా గుర్తుంది. నేను కింద పడిపోయాను. ఏదో ఒక బలమైన ఫోర్స్ నన్ను తాకినట్టుగా నాకు అనిపించింది. హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా కూడా నాకు అనిపించిందని అతను చెప్పాడు. అతని బ్రెయిన్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఎదురుగా ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం కావట్లేదు. స్పృహలోనే ఉన్నాడు, కానీ కళ్ళు తెరిచి అయితే లేడు. కానీ జరుగుతున్న ఈ తతంగం మొత్తాన్ని చూసిన ట్రావిస్తో పాటు వచ్చిన మిగతా 7 ట్రావిస్ ఖచ్చితంగా చనిపోయి ఉంటాడని అనుకున్నారు. అండ్ అంతేకాకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయారు, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడం కోసం. అయితే అలా కొంచెం దూరం పారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆ గోల్డ్ కలర్ డిస్క్ ఆ ప్రాంతం నుంచి గాల్లోకి ఎగిరిపోతూ కనిపించింది. సరే, అది వెళ్ళిపోయింది కదా అని వాళ్ళంతా కూడా మళ్ళీ ట్రావిస్ ఎక్కడైతే కింద పడిపోయాడో ఆ ప్రాంతానికి వచ్చి చూశారు. కానీ వాళ్ళకి అక్కడ ట్రావిస్ బాడీ అసలు కనిపించలేదు. అండ్ అక్కడ ఒక మనిషి పడిన గుర్తులు కూడా ఏమీ కనిపించలేదు. ట్రావిస్ ఏమయ్యాడన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు. కానీ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ట్రావిస్ చెప్పింది ఏంటంటే, అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో ఒక మెడికల్ ఆఫీస్లోనో లేదా ఏదో ఒక ల్యాబ్లోనో ఉన్నట్టుగా అతనికి అనిపించింది. దానిపైన ఉన్న సీలింగ్ ట్రయాంగులర్ షేప్లో ఉంది. అతని చుట్టూ మనుషుల్లా కాకుండా వింతగా ఉన్న 3 ఆకారాలు ఉన్నాయి. వాటి యొక్క కళ్ళు బ్రౌన్ కలర్లో ఉన్నాయి. వాటి యొక్క తలలు మనుషుల్లా కాకుండా చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళు 5 అడుగుల ఎత్తులో ఉన్నారు. అండ్ అంతేకాకుండా వాళ్ళంతా కూడా ఆరెంజ్ కలర్ డ్రెస్సులను ధరించి ఉన్నారు. ఆ 3 మీద ట్రావిస్ దాడి చేసి వాళ్ళ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ వేరే రూమ్కి వెళ్ళాలనుకున్నాడు. కానీ వేరే రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఒక భారీ కాయుడు అతని ముందు నిల్చున్నాడు. అతని తలకి ఒక హెల్మెట్ కూడా ఉంది. శరీరమేమో కండలు తిరిగి ఉంది. అతను ఎవరో అక్కడ ఏం చేస్తున్నాడో ట్రావిస్కి అర్థం కాలేదు. కానీ అతను మాత్రం ట్రావిస్ని గట్టిగా పట్టుకొని ఆ సాసర్ నుంచి బయటకు తోసి మరొక సాసర్లోకి పంపించాడు. ఆ మరొక సాసర్లో 3 మనుషులు ఉన్నారు. అందులో 2 మనుషులు మగవాళ్ళు, 1 మహిళ. ఆ 2 మగవాళ్ళు కూడా చూడడానికి ఒకేలా ఉన్నారు. అండ్ ఆ 3 కూడా సేమ్ కలర్ డ్రెస్సులను ధరించి ఉన్నారు. కాకపోతే వీళ్ళ తలలకి హెల్మెట్స్ అనేవి లేవు. అయితే ఆ 2 మగాళ్ళు కూడా సేమ్ ఇంతకుముందు కనిపించిన మనిషిలాగే దృఢమైన బాడీని కలిగి ఉన్నారు. ఫేస్ కట్ కూడా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంది. ఆ అమ్మాయి ఏమో మనుషుల్లా కాకుండా చాలా వింతగా ఉంది. ఆమె స్కిన్ చాలా స్మూత్గా ఉంది. మొహం మీద ఎలాంటి మొటిమలు కానీ, ఎలాంటి ర్యాషెస్ కానీ, ఫ్రెకిల్స్ కానీ, స్కార్స్ కానీ ఏవీ లేవు. ఆమె స్కిన్ అంత స్మూత్గా, అంత ప్లెయిన్గా ఎలా ఉందో అతనికైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అని ట్రావిస్ కనిపించింది.
వాళ్ళని ఏదో అడగబోతున్న సమయంలో వాళ్ళంతా కలిసి ట్రావిస్ని ఒక మంచం మీద పడుకోబెట్టి అతను స్పృహ కోల్పోయేలా చేశారు. తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఎక్కడి నుంచి అయితే మాయమైపోయాడో అదే ప్రాంతానికి తిరిగి వచ్చాడు. అంటే ఆరిజోనాలోని హెబర్లో ఉన్న ఆ ఫారెస్ట్లోకి వచ్చాడు. అతని పైన సిల్వర్ కలర్లో ఉన్న ఒక డిస్క్ తిరుగుతూ ఉంది. అతను కళ్ళు తెరిచి చూడగానే ఆ డిస్క్ అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయి ఆ తర్వాత మాయమైపోయింది. అతను ఏమనుకున్నాడంటే ఇదంతా కూడా ఒక గంట లేదా గంటన్నరలో జరిగిపోయింది అనుకున్నాడు. కానీ నిజానికి అతను మిస్ అయ్యి 5 రోజులు కావస్తోంది. ట్రావిస్ కోసం అతని క్రూ ఎంతగానో వెతికారు. అయినప్పటికీ కూడా వాళ్ళకెవరికి అతను కనబడలేదు. వాళ్ళు చెప్పిన మాటల్ని చాలామంది అసలు నమ్మలేదు. అందుకనే వాళ్ళకి లై డిటెక్టింగ్ టెస్ట్ అనేది చేశారు. ఆ టెస్ట్లో వాళ్ళంతా చెబుతోంది అబద్ధం కాదని, అది నిజమే అని తేలింది. అయితే ట్రావిస్ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ట్రావిస్ చెప్పిన మాటలు విని చాలామంది అబద్ధమన్నారు. ఒక సైకియాట్రిస్ట్ అయితే ట్రావిస్ ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళాడని, అందువల్లే అదంతా కూడా అతనికి కనిపించిందని చెప్పాడు. అతనికంటే ఇమాజినేషన్ ఉంది, కనిపించింది అనుకోవచ్చు. కానీ అతనితో పాటు ఉన్న క్రూ మెంబర్స్ కూడా ఆ గోల్డెన్ డిస్క్ కనిపించింది. మరి వాళ్ళకు కూడా ఇమాజినేషన్ అనేది లేదు కదా. కొంతమంది ఈ ప్రశ్న ఆ డాక్టర్ని అడిగితే అతను దీనికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అయితే 15 సంవత్సరాలు గడిచిన తర్వాత ట్రావిస్ మరియు మరికొందరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారు. అదేంటి అంటే ఎక్కడైతే ట్రావిస్ ఆ యూఎఫ్ఓని చూశానని చెప్పాడో, ఆ యూఎఫ్ఓ అతన్ని ఎత్తుకుని వెళ్ళిపోయిందని చెప్పాడో, ఆ ప్రాంతంలో దాని యొక్క లైట్ పడిన చెట్లన్నీ కూడా మామూలు చెట్ల కంటే 36 రెట్లు ఎక్కువగా వుడెన్ ఫైబర్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాయంట. గడిచిన 85 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. కేవలం ఆ లైట్ కారణంగానే వాటి యొక్క గ్రోత్ అనేది మరింత పెరిగిందని అతను చెబుతున్నాడు. దాంట్లో నిజమంతా అనేది ఎవరికీ పూర్తిగా తెలియలేదు. కానీ తర్వాత ట్రావిస్ ఒకసారి ఫాక్స్ కంపెనీకి చెందిన మూమెంట్ ఆఫ్ ట్రూత్ గేమ్ షోలో కనిపించాడు. అప్పుడు అతనికి మళ్ళీ లై డిటెక్టర్ టెస్ట్ని చేశారు. ఆ టెస్ట్లో అతను ఓడిపోయాడు. అతను చెప్పింది అబద్ధమని తేలింది. కానీ 15 సంవత్సరాలు గడిచింది అంటే అతని యొక్క వయసు అనేది కొంత పెరిగి ఉంటుంది. కాబట్టి బహుశా వేరే షివరింగ్స్ కావచ్చు, లేదా హార్ట్ బీట్ పెరగడం కావచ్చు, ఏవైనా జరిగి ఉండొచ్చు. అందువల్ల అతను నిజం చెబుతున్నాడా లేదా అబద్ధం చెబుతున్నాడా అనే విషయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ అది నిజంగా జరిగినట్టయితే మాత్రం చాలా ప్రమాదకరమైన విషయం అనే చెప్పుకోవాలి. రెండవ కేసు లిండా నెపోలిటానో. ఈమెని యూఎఫాలజిస్ట్ అయిన బడ్ హాప్కిన్స్ బాగా స్టడీ చేశాడు. అతని కారణంగానే ఈమె యొక్క కేసు వివరాలు బయటకు వచ్చాయి. నవంబర్ 30, 1989న తెల్లవారుజామున 3:15 సమయంలో న్యూయార్క్ నగరంలో ఈమె తన ఇంటిలో పడుకొని ఉంది. అయితే సడన్గా కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి ఆమెను నిద్రలేపారు. ఆమె అరవబోతుంటే ఆమెను అరవద్దు, సైలెంట్గా ఉండని ఏదో ఒక వింత భాషలో చెప్పారు. ఆ 3 గ్రహాంతరవాసులు కూడా ఆమెని ఆ ఇంటి నుంచి వాళ్ళ స్పేస్ షిప్ దగ్గర తీసుకొని వెళ్ళారు. అది కూడా అస్సలు ముట్టుకోకుండానే వాళ్ళ యొక్క శక్తులతో ఆమెని గాలిలో తేలేలా చేశారు. వన్స్ ఆమెని ఆ స్పేస్ షిప్లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆమె మీద చాలా ప్రయోగాలు చేశారు. ఒక ఇన్స్ట్రుమెంట్ని ఆమె ముక్కు లోపల కూడా పెట్టి చాలా టెస్టులు చేశారు. ఇది జరిగిన 2 గంటల తర్వాత, అంటే తెల్లవారుజామున 5 గంటలకి మళ్ళీ తన బెడ్ మీద తన హస్బెండ్ పక్కన ఆమె నిద్రలేచింది. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత 1991లో లిండా హాప్కిన్స్ దగ్గరికి వెళ్ళింది. తన ముక్కు యొక్క ఎక్స్రేని అతనికి చూపించింది. ఆమె ముక్కులో ఏదో ఒక వింత ఆబ్జెక్ట్ అనేది అతనికి కనిపించింది. ఆ ఆబ్జెక్ట్ ఆమె చెప్పినట్టుగా గనక ఏలియన్స్కి చెందిన మిషన్దే అయి ఉంటే ఆమె ఖచ్చితంగా మానవాళికి ఒక గొప్ప విషయాన్ని తెలియజేసినట్టే అవుతుందని వెంటనే అతను ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమె ముక్కులో ఉన్న ఆ ఆబ్జెక్ట్ అనేది కనిపించకుండా పోయింది. ఆమె చెప్పింది ఏంటంటే తనని మళ్ళీ కిడ్నాప్ చేశారని, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ని తీసేశారని చెప్పింది. ఆ తర్వాత ఆమె ఒక నోజ్ మరియు థ్రోట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళింది. అతను కూడా ముందు ఏదో ఒక ఆబ్జెక్ట్ వంటిది ఆమె ముక్కులో ఉండి తర్వాత అది రిమూవ్ చేయబడినట్టుగా కన్ఫర్మ్ చేశాడు. కానీ ఆ ఆబ్జెక్ట్ నిజంగా ఏలియన్స్కి చెందిందా కాదా అనేది మాత్రం అతనికి తెలియలేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత హాప్కిన్స్కి ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో అతను చెప్పింది ఏంటంటే ఆ రోజు ఆమెని 3 ఏలియన్స్ తమ స్పేస్ షిప్తో పాటు ఆకాశంలో తీసుకొని వెళ్తున్న సమయంలో 2 పోలీస్ ఆఫీసర్స్ చూశారంట. ఆ 2 పోలీస్ ఆఫీసర్స్ ఆమెను కాపాడడానికి ట్రై చేశారు కానీ కుదరలేదని చెప్పారు. ఈ మాట విన్న తర్వాత హాప్కిన్స్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
అసలు ఆ రోజు ఏం జరిగిందో మేము ఆమెను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నామని వాళ్ళిద్దరూ చెప్పారు. కానీ హాప్కిన్స్ మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని ఆమెతో చెప్పాడు. ఆ పోలీస్ ఆఫీసర్స్ పేరు రిచర్డ్ మరియు డాన్. హాప్కిన్స్ వద్దన్నా కూడా రిచర్డ్ మరియు డాన్ లిండాని కలిసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ట్రై చేశారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరితో పాటుగా మరొక వ్యక్తి కూడా ఆమె అలా ఆకాశంలో ఎగరడం చూశారంట. అతను ఒక పెద్ద పొలిటికల్ ఫిగర్ అంట. అతనికే వీళ్ళిద్దరూ బాడీ గార్డ్స్గా ఉన్నారంట. ఈవెన్ దాని మీద అతను సైన్ కూడా చేశాడు. అప్పుడు అతను ఏమని రాశాడంటే హిమ్ అంటే HIM అని రాశాడు. చాలామంది ఏమని నమ్మారంటే యునైటెడ్ నేషన్స్ యొక్క ఫార్మర్ సెక్రటరీ జనరల్ అయిన జేవియర్ పెరెస్ డి క్యులార్ అయి ఉంటాడని నమ్మారు. కానీ అది నిజమా కాదా అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ లిండా కథలో అసలు నిజమనేదే లేదని, బట్ హాప్కిన్స్ తను చెబుతున్న UFO థియరీస్కి ఏదో ఒక ఆధారాన్ని సృష్టించడం కోసం ఈ కట్టుకథని అల్లాడని అంటూ ఉంటారు. అందులో నిజమెంత అని తెలియకపోయినప్పటికీ కూడా తర్వాత ద ట్రిక్స్టర్ అండ్ ద పారానార్మల్ అని ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకంలో రిచర్డ్ మరియు డాన్ చెప్పిన వివరాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. ఆ పుస్తకాన్ని చూసి చాలామంది ఆమె యొక్క ఏలియన్ అబ్డక్షన్ నిజమే అని నమ్మారు. కానీ ఎవరు ఆమెను ఎత్తుకెళ్లారనే విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు. బట్ హాప్కిన్స్ చెప్పింది అబద్ధం అనుకున్న ఆ రోజు ఆమె అలా గాల్లో ఎగరడాన్ని 23 మంది చూశారు. అందులో కొంతమంది ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కాగా మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రేంజర్సే. అందులో 3 న్యూయార్క్ పోస్ట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అందులో ఒకరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన స్టీవ్ డ్యూన్లేవి. అతను అబద్ధాలు చెప్పడు కదా. సో చాలామంది ఇది నిజమే అంటున్నారు. కానీ అది నిజమా కాదా అన్నది మాత్రం ఇంకా తేలలేదు. లిండా చెప్పేది ఏంటంటే ఒకవేళ నేను హాలుసినేషన్కి గురయ్యానంటే నాతో పాటు చూసిన వాళ్ళకు కూడా హాలుసినేషన్ ఉన్నట్టేనా అని అడిగింది. ఆమె మాట విని చాలామంది కన్విన్స్ అయ్యారు. కానీ ప్రూఫ్లు లేనిదే మనం దేన్ని నమ్మలేం కదా. నెంబర్ 3 ఫ్రెడరిక్ వాలంటిచ్. ఇది మొదటి 2 కేసుల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కిడ్నాప్ చేయబడిన పర్సన్ అసలు రిటర్న్ అవ్వలేదు కాబట్టి. ఆ రోజు అక్టోబర్ 21, 1978 టైము సాయంత్రం 6:19 అయింది. ఇన్స్ట్రక్టర్ పైలట్ అయిన ఫ్రెడరిక్ తన విమానాన్ని తీసుకొని మూర్బైన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాడు. ఇది ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉంది. అతను ఆ ఎయిర్పోర్ట్ నుంచి కింగ్ ఐలాండ్లో ఉన్న ఎయిర్పోర్ట్కి చేరుకోవాలనుకున్నాడు. అతను బయలుదేరిన మినీ విమానం పేరు సెజనా 182L. ఆ 2 ఎయిర్పోర్ట్ల మధ్య డిస్టెన్స్ కేవలం 1 గంట మాత్రమే. ఆ రోజు విజిబిలిటీ కూడా చాలా బాగుంది. గాలులు కూడా అంత ఎక్కువగా ఏమీ వీయట్లేదు. ఆ టైంకి ఫ్రెడరిక్ యొక్క వయసు 20 సంవత్సరాలు మాత్రమే. అతనికి ఫ్లైట్స్లో అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ అతను మాత్రం ఎక్కువ ఎక్స్పీరియన్స్ని పొందాలనుకున్నాడు. సో అందుకనే అతను వెంటనే మెల్బోర్న్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ అయిన స్టీవ్ రాబిన్ కాంటాక్ట్ అయ్యాడు. అప్పుడు సమయం 7:06 నుంచి 7:12 మధ్యలో ఉంది. ఆ సంభాషణలో ఫ్రెడరిక్ ఆ ఆఫీసర్ని ఏమని అడిగాడంటే ఇప్పుడు నేను వెళ్తున్న రూట్లో ఇంకేమైనా ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నాయా అని అడిగాడు. ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ మొత్తం చెక్ చేసి లేదు, ఏ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా నువ్వు వెళ్తున్న రూట్లో లేదు అని చెప్పాడు. దానికి సమాధానంగా ఫ్రెడరిక్ చెప్పింది ఏంటంటే తన తల మీద ఏదో ఒక వింత ఎయిర్ క్రాఫ్ట్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉందని, అది తనకి 1000 అడుగుల ఎత్తులో తిరుగుతూ ఉందని చెప్పాడు. అది నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ లాగా లేదని, అండ్ దాని యొక్క వేగం కూడా చాలా ఎక్కువగా ఉందని, దాని చుట్టూ 4 బ్రైట్ లైట్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. అది తనతో ఏదో ఒక ఆట ఆడుతుందని చెప్పాడు. ఎందుకంటే అది తన మీద నుంచే ఎగురుతుందని, తన పక్కకి వెళ్ళట్లేదు, తన కిందకి వెళ్ళట్లేదు, తనని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా, తనతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉందని చెప్పాడు. అండ్ అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ని అంతకుముందు ఎప్పుడూ కూడా అతను చూడలేదని చెప్పాడు. అది తను ఎటు వెళితే అటు వస్తోంది, తను కిందకి దిగితే అది కూడా కిందకి దిగుతుంది. దాని మీద గ్రీన్ లైట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది పూర్తిగా మెటల్తో తయారు చేయబడింది. సడన్గా మాయమైపోయింది. మళ్ళీ ఎందుకనో నా మీద ప్రత్యక్షమైంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదని చెప్పాడు. ఈ మాట అన్న తర్వాత 17 సెకండ్ల పాటు అతని రేడియో సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఏదో ఒక భారీ శబ్దం అనేది వినిపించింది. అది ఎలా అంటే ఆ హెలికాప్టర్ కిందకి క్రాష్ అయిపోయినట్టుగా. అతని ప్లేన్ క్రాష్ అయిందేమో అని చాలామంది సెర్చ్ ఆఫీసర్స్ అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ అతనే కాదు, అతని ఫ్లైట్ కూడా కనబడలేదు. ఏమైపోయిందనేది ఇప్పటికీ అర్థం కాలేదు. కొన్నేళ్ల పాటు రీసెర్చ్లు చేసిన తర్వాత అతని యొక్క అదృశ్యానికి కారణం ఏంటో తెలియలేదని చెప్పి అతని కేసుని క్లోజ్ చేసేశారు. కానీ వుడ్వార్డ్ అనే ఒక వ్యక్తి ఆ కేసు యొక్క ఫైల్ మీద సంతకం చేసేటప్పుడు
ఒక మాట అన్నాడు. అదేంటి అంటే, బహుశా ఫ్రెడరిక్ తప్పుడు దారిలో వెళ్ళిపోయి వేరే ఎటైనా వెళ్ళిపోయి అక్కడ కూలిపోయి ఉండొచ్చు, లేదా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక మెట్రాయిడ్ కారణంగా క్రాష్ అయిపోయి కూడా ఉండొచ్చు అని చెప్పాడు. ఆ టైంలో అటు ఎక్కడా కూడా మెట్రాయిడ్స్ అనేవి లేవు. అయితే 2013లో ఒక ఆసక్తికరమైన స్టోరీ బయటకు వచ్చింది. అదేంటి అంటే, వ్యాలంటిచ్ ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అని, అతనికి కొన్నిసార్లు కళ్ళు కూడా క్లియర్గా కనిపించక మబ్బుల మధ్యలోంచి చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడని, తనకి ఎయిర్ క్రాఫ్ట్లా కనిపించిన దాన్ని ఏదో ఒక దాన్ని చూసి అదే యూఎఫ్ఓ అనుకొని ఉంటాడని, అండ్ అంతేకాకుండా అతనికి యూఎఫ్ఓస్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకనే అతను బయలుదేరేటప్పుడు తనతో పాటు ఒక యూఎఫ్ఓ స్క్రాప్ బుక్ను కూడా తనతో పాటు పట్టుకొని వెళ్ళాడు. అది కూడా అతనితో పాటు మాయమైపోయింది. సో ఈ ఆలోచనలతో ఉండడం వల్ల అతనికి తన మీద ఒక యూఎఫ్ఓ తిరుగుతున్నట్టుగా అనిపించిందని, అంతే తప్ప అసలు ఎలాంటి యూఎఫ్ఓ కూడా అతని కేసులో ఇన్వాల్వ్ కాలేదని, బహుశా అతనే ఎక్కడో ఒక దగ్గర క్రాష్ అయిపోయి చనిపోయి ఉంటాడని చెబుతున్నారు. అందులో నిజమెంత అని తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళ థియరీతో కూడా సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో ఉండే స్టార్స్ను చూసి అతను లైట్స్ అనుకున్నారని అన్నారు. ఇక్కడే చాలామంది ఆ ఆర్టికల్ని తప్పుపట్టారు. ఎందుకంటే లైట్స్కి మరియు స్టార్స్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అతని యొక్క విమానం నీటి లోపల కూలిపోయింది అనుకున్నా కూడా అతని విమానం సెజనా 182 ఇది నీటి మీద కూడా ట్రావెల్ చేయడానికి అనువుగా రూపొందింపబడిన ఫ్లైట్. సో ఒకవేళ నీటి లోపల పడినట్టయితే అది నీటి మీద కూడా ప్రయాణించగలిగే ఫ్లైట్. అయితే ఇది మాత్రమే కాదు, అంతకుముందు హిస్టోరియన్ అయిన రెగ్ వాట్సన్ అనే ఒక వ్యక్తి కొన్ని యూఎఫ్ఓస్ని చూశానని చెప్పాడు. ఇవి సిగార్ షేపులో ఉన్న కొన్ని ఫ్లైట్స్. ఇవి ఆస్ట్రేలియా దగ్గరలోని కింగ్ ఐలాండ్ దగ్గరలో కనిపించాయి. ఇవి వ్యాలంటిచ్ మాయమైపోవడానికి 2 నెలల ముందు కనిపించాయి. అయితే ఇది మాత్రమే కాదు, వ్యాలంటిచ్ మాయమైపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ ఒక రైతు అడలైడ్ ప్రాంతంలో ఒక యూఎఫ్ఓ వంటిది వ్యాలంటిచ్ విమానాన్ని తనతో పాటు తీసుకువెళ్ళడాన్ని చూశానని చెప్పాడు. కానీ అది కూడా నిజమా కాదా అన్నది ఎవరికీ పూర్తిగా తెలియలేదు. వ్యాలంటిచ్ అదృశ్యం అవడానికి 10 నిమిషాల ముందు తన కెమెరాతో ఒక ఫోటోను తీశాడు. ఆ ఫోటో తీసిన ప్రాంతం పేరు కేప్ ఓట్వే. ఆ ఫోటోలో ఒక వింత ఆబ్జెక్ట్ కనిపిస్తూ ఉంది ఆకాశంలో. అది కూడా చూడడానికి యూఎఫ్ఓ లాగానే కనిపిస్తూ ఉంది. సో చాలామంది ఇతన్ని ఏలియన్స్ యూఎఫ్ఓలో వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయారని చెబుతున్నారు. కానీ ఎందుకు ఏంటి అనేది మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియలేదు. సో చూసారు కదా, ఇవి వరల్డ్ ఫేమస్ అయిన 3 ఏలియన్ అబ్డక్షన్స్. వీటిలో మీకు ఏది రియల్గా జరిగింది అనిపిస్తోంది, లేదా ఇవన్నీ ఫేకే అనిపిస్తోందా? మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలి అనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.